ఆ నగరంలో పోలీసులు రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. వాహనాలను ఆపి మందుబాబులకు ఆల్కహాల్ టెస్టులు చేశారు. ఆల్కహాల్ టెస్టులో ఒక ప్రముఖ పార్టీకి చెందిన నాయకుడు పట్టుబడ్డాడు. పోలీసులు అతని వాహనాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ఊగిపోయాడు. తన వాళ్ళను మరికొంతమందిని అక్కడికి పిలిపించి హల్చల్ చేశాడు. ఫోటోలు వీడియోలు తీయొద్దని గదమాయించాడు. ఇదేనా ప్రజాపాలన అంటూ పోలీసులనే ప్రశ్నించాడు. మరి ఆ రాజకీయ నాయకుడి గోలేంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. అని పేరేం పేరు చెప్పాయా? ఓ అన్న ఏ బాబు అనవసరం కేసు అయితే ఇంకో ఎఫ్ఐఆర్ చేసుకోకు. ఇంకో ఎఫ్ఐఆర్ చేసుకో బాబు. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ వద్ద పోలీసులు ఈ నెల 10న డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. అదే దారిలో వెళ్తున్న భీమవరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుంజే సాయి కుమార్ వాహనాన్ని పోలీసులు ఆపారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా మద్యం తాగినట్టు నిర్ధారణ అయ్యింది. దాంతో పోలీసులు సాయి కుమార్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో మద్యమత్తులో ఉన్న సాయి కుమార్ ఒక్కసారిగా ఊగిపోయాడు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో నాయకుడు అటికం రవీందర్ ఆరిఫ్లను పిలిపించాడు. మొత్తానికి మీరు చాలా అంటే చాలా మిస్టేక్ సార్. సిపి గారిని కలుస్తారు రేపు మార్నింగ్ ఖచ్చితంగా కలుస్తాం. చాలా పెట్టగానే అయిపోయింది. అరే కాదన్న బండి మాట కరెక్ట్ లేదు. తాగినాం కదా, మీరు తప్పు మాట్లాడితే మమ్మల్ని మీరు గంట సేపు నుంచి ఓపిక పడతాను. వారంతా మద్యమత్తులో పోలీస్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. వాహనాన్ని ఎందుకు పట్టుకున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఫోటోలు వీడియోలు తీయొద్దని గదమాయించారు. అడ్డుకునేందుకు యత్నించిన కానిస్టేబుల్ పై దాడికి యత్నించారు. ఇదేనా ప్రజాపాలన అంటూ పోలీసులను ఎదురు ప్రశ్నించారు సదరు బీఆర్ఎస్ నాయకులు. పైసలు తీసుకున్నప్పుడు పైసలు తీసుకున్నప్పుడే తీయండి ప్రజాపాలన అయితే ట్రాఫిక్ కానిస్టేబుల్ రవికిరణ్ కేయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో గుంజె సాయి కుమార్, అటికం రవీందర్, ఆరిఫ్లపై కేయూ పోలీసులు కేసు నమోదు చేశారు. అని పేరేం పేరు చెప్పాయా? ఓ అన్న ఏ బాబు అనవసరం కేసు అయితే ఇంకో ఎఫ్ఐఆర్ చేసుకోకు. ఇంకో ఎఫ్ఐఆర్ చేసుకో బాబు. తీయొద్దు అని చెప్తాను. మేము చేసాం కదా, ఎందుకు ఇస్తాను వీడియో? మీరు ఎట్లా మాట్లాడతారు? ఆయన డ్యూటీ ఏంది, మీ డ్యూటీ ఏంది? తీసుకొని